హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర కిచెన్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఒడిస్సా స్పెషల్ గొండ తర్కరీ కర్రీ నేను మీకు చేసి చూపిస్తాను. ఇది వెరీ ఈజీ అండ్ హై ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అండి. ఇది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఇది కర్రీ మీరు ఒక్కటి తినేస్తే చాలండి, మీకు ఆల్మోస్ట్ అన్ని విటమిన్స్ మీకు యాడ్ అయిపోతాయి, జనరేట్ అయిపోతాయి. ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. బ్రింజల్ పీసెస్, వంకాయ ముక్కలు 1 కప్, అలాగే బీరకాయ ముక్కలు 1 కప్ అండి, గ్రీన్ మిర్చి కొద్దిగా, టమాటో పీసెస్ కొంచెం, అరటికాయ ముక్కలు కొద్దిగా, క్యారెట్ పీసెస్ అండి. ఇంకా మీ దగ్గర ఉన్న ఆల్ వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి ఈ కర్రీకి. ఇంకా మీ దగ్గర ఇంకా ఏ వెజిటేబుల్ ఇంకా ఉన్న దొండకాయలు, సొరకాయ ముక్కలు, అలాగే చామగడ్డ, నెక్స్ట్ ఇంకా అన్ని వెజిటేబుల్స్ అండి మీ దగ్గర. ఏ వెజిటేబుల్స్ ఇంకా అంగాకరకాయలు సీజన్లో వచ్చే ఏ వెజిటేబుల్స్ అయినా మీరు దీనికి యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో నేను చేస్తున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా అండ్ ఏ వెజిటేబుల్స్ ఉన్నా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఈ మాత్రం సైజ్ కప్పు కందిపప్పు అండి నానబెట్టుకున్నాను. ఇక్కడ ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలాగే దానిలో సగం కప్పు పెసరపప్పుని నేను ఇక్కడేమో నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఒక 10 మినిట్స్. దీనికి తాలింపు కోసం కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, బిర్యానీ లీఫ్ ఒకటి, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే బిర్యానీ ఫ్లవర్ అండి, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి కొద్దిగా, హోల్ గరం మసాలా పౌడర్ 2 to 3 టేబుల్ స్పూన్స్ అండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇక్కడ నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఆయిల్ ఏం వేసుకోవట్లేదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకుందాం. నానబెట్టుకుని కందిపప్పు చూస్తున్నారు కదా, మీకు అసలు ఎనీ విటమిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ A to Z విటమిన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇది క్యూర్ చేసేస్తుందండి. ఈ కర్రీ తరచూ వీక్లో 2-3 టైమ్స్ ఈ కర్రీ ఇలా చేసుకొని తినండి. నెక్స్ట్ ఇక్కడ మనకి నానబెట్టుకున్న పెసరపప్పు అండి, చూస్తున్నారు కదా, నానబెట్టేసుకున్న పెసరపప్పు. నెక్స్ట్ అలాగే చూడండి, 1 కప్ బీరకాయ ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ అరటికాయ ముక్కలు, 1 కప్ టమాటో పీసెస్, అలాగే 1 కప్ బ్రింజల్ వంకాయ ముక్కలు, అలాగే గ్రీన్ మిర్చి, అలాగే బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ ఫ్లవర్, చిన్న దాల్చిన చెక్క అన్నీ వేసుకున్న తర్వాత అండి, ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ వాటర్ దీన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 1 గ్లాస్ వాటర్, ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకొని ఇప్పుడు సాల్ట్, ఇక్కడ చూడండి సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ వేసేసుకుంటున్నాను నేను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చిటికెడు పసుపు వేసుకున్నాను కదండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ పెట్టుకోవాలి. చూసారు కదా, మనం 3 విజిల్స్ వచ్చేంత వరకు ఇక్కడ కుక్కర్ పెట్టుకోవాలండి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చాక చూద్దాం. ఇక్కడ చూడండి, పెనం హీట్ అయింది. నేను ఇక్కడ చపాతీ కూడా కాల్చుకుంటున్నాను. వేడివేడి చపాతీతో మనం ఈ కర్రీ తిందాం. ఇక్కడ చూడండి, నాది కుక్కర్ అయితే విజిల్స్ అయిపోయాయి. నేను ఆఫ్ చేసేసుకున్నాను 3 విజిల్స్ దగ్గర. దాన్ని కాసేపు వెయిట్ చేయనిద్దాం. తాలింపు పెట్టుకునే ముందు మనం వేడివేడి మన రొట్టెలు అయితే కాల్చుకుందామండి. చూడండి చిన్న చపాతీ అయితే ఎంత బాగా కాలిందో. ఇలా మనం వేడివేడి రొట్టెలు కొంచెం నెయ్యి అప్లై చేశానండి నేను. మీకు కావాల్స్తే మీరు బటర్తో కూడా కాల్చుకోవచ్చు. చెప్పాను కదా, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు బటర్తో కూడా దీన్ని కాల్చుకోవచ్చు అండి. దీన్ని బోత్ సైడ్స్ తిప్పి నేను
కాల్చుకుంటాను. ఇప్పుడైతే మన కుక్కర్ అయితే ఇంకొంచెం అవుతుంది. స్టవ్ ఆఫ్ చేశాను కదా, ఇంకాసేపు వెయిట్ చేద్దాం. మన ఇక్కడ రొట్టెలు అయితే మనం డిష్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ చూడండి డిష్లో పెట్టుకుంటున్నాను. వావ్, మన కర్రీ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం అండి. దీనికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను కళాయి పెట్టుకున్నాను. మన గొండ తరకారీకి తాలింపు కోసం నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి యూజ్ చేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యితోనే మనం పోపు పెట్టుకోవాలి, అలా ఏం లేదండి. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ మాత్రం మన ప్యూర్గా గొండ తరకారీ కర్రీ మనం ఫీల్ అవ్వాలంటే మాత్రం ఇలా చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు చూడండి, ఆవాలు టేబుల్ స్పూన్ కదా, ఆవాలు చిటపట్లు ఆడాలండి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మన జీలకర్ర వేసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మన ఎండుమిర్చి, అలాగే మన కరివేపాకు కొద్దిగా, మీరు కూడా ఒకసారి చేసుకొని తిని చూడండి, మీకైతే చాలా నచ్చుతుందండి ఫ్రెండ్స్. సారీ, ఇంకో చిన్న విషయం నేను చెప్పాలి. ఈ కొండ తరకారీ నేను అన్ని వెజిటేబుల్స్ వేసాను కదా, అప్పుడు అల్లం అండి, జింజరు కొంచెం మీరు చిన్న ముక్క చితక్కొట్టుకొని అందులో వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. నేను మీకు అది స్కిప్ అయింది, చూపించలేకపోయాను. ఇది ఆఫ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు నేను దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఇది ఈ కర్రీ రైస్లో కూడా బాగుంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు రొట్టెలతో తింటారు. చూడండి, చూసారు కదా. ఇలా నేను తాలింపు వేసుకున్న తర్వాత ఈ టేబుల్ స్పూన్తో చూసారు కదా హోల్ గరం మసాలా అండి. హోల్ గరం మసాలా 1.5 స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేశాను. అది మీకు కొంచెం స్కిప్ అయింది వీడియో. ఆ హోల్ గరం మసాలా పౌడర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇదిగో చూడండి స్ట్రక్చర్ అయితే ఎలా వచ్చిందో నా కర్రీ. ఇక్కడ హోల్ వెజిటేబుల్స్తో ఇంకా మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఆప్షన్స్ ఉంటే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో చూడండి కందిపప్పు, పెసరపప్పు, ఆల్ వెజిటేబుల్స్ అండ్ జింజర్ చెప్పాను కదా మీకు. వెజిటేబుల్స్ కుక్కర్ పెట్టినప్పుడు కొంచెం అల్లము కొట్టుకొని వేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. నేను అది స్కిప్ అయింది, నేను మీకు చూపించలేకపోయాను. అలాగే ఇక్కడ మన జీలకర్ర, అలాగే ఆవాలు, హోల్ గరం మసాలా పౌడరు అండ్ చూసారు కదా ఇక్కడ ఎంత బాగా వచ్చిందో చూసారా. మన చపాతీలు కూడా వేడివేడిగా రెడీ అయిపోయాయండి. ఇది ఇంక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇంక బ్యాలెన్స్. ఇది మీరు కూడా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. ఇది ఒడిస్సా స్పెషల్ అండి. మీరు జనరల్గా ఈ భువనేశ్వర్ అండ్ కలకత్తా, వెస్ట్ బెంగాల్ సైడ్ బార్డర్ వరకు వెళ్ళినా కానీ మీకు వాళ్ళు రెగ్యులర్గా తినే ఫుడ్ అయితే ఇదేనండి. ఆల్ వెజిటేబుల్స్తో తీసుకుంటారు. ఇది మీరు రైస్తో కూడా తీసుకోవచ్చు. రైస్తో కూడా ఎక్స్ట్రాడినరీగా చాలా బాగుంటుంది. అలాగే ఇది మెయిన్ వాళ్ళు చపాతీ, పుల్కా, రోటీ వీటితో తింటారండి ఎక్కువగా. వాళ్ళు మెయిన్ ఫుడ్ అదే కదా. మనం సౌత్ సైడ్ అయితే రైస్ తింటాం, వాళ్ళు ఎక్కువగా రైస్ తినరు. వాళ్ళు ఇలా ఆల్ వెజిటేబుల్స్ వేసుకొని వాళ్ళ రొట్టెలతో ఇది చక్కగా తింటారండి. ఇది నెక్స్ట్ ఏం చేసినా అండి మీకు ఇంకో విషయం, ఇది హెవీ వెయిట్ లాస్కి మీకు యూస్ అవుతుందండి. ఈ కర్రీ వెయిట్ లాస్కి కూడా మీకు బాగా యూస్ అవుతుంది ఈ కర్రీ.
చూసారు కదా. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసుకుంటానండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఇక్కడ వేడి చపాతీ అండ్ కొండ తరకారీ కర్రీ ఉంది. ఇంక మీరు కూడా ఇలాగే వేడి చపాతీ నెయ్యితో కాల్చుకోండి. అలాగే ఇక్కడ కొండ తరకారీ కూడా హ్యాపీగా నెయ్యితో తాలింపు పెట్టుకొని వండేసుకోండి. ఫుల్ తిని ఎంజాయ్ చేయండి అండ్ వెరీ హెల్తీగా ఉండండి. వెయిట్ లాస్కి ఇచ్చేసుకునే వాళ్ళు ఈ కర్రీ కంపల్సరీగా తింటే ప్రామిస్ నిజంగా వెయిట్ లాస్ గ్యారెంటీ అండి. అండ్ హెవీ ప్రోటీన్ అండ్ ఐరన్, కాల్షియం, ఫైబర్ ఇంకా అన్నీ ఉన్నాయండి ఈ కర్రీలో. ఇంక లేని క్వాలిటీ అయితే లేదు. A to Z విటమిన్స్ అన్నీ కూడా మీ బాడీకి ఈ కర్రీ ద్వారా అందుతాయండి. ఇది వెరీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అండి. ఇంకా నెక్స్ట్ రెసిపీతో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.